ఊహించని విధంగా తాము రిలీజ్ కావడంతో ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పును తర్వాత కాలంలో తెలుసుకుని కుమిలిపోయామని చెబుతున్నారు. కొత్త జీవితం ప్రారంభిస్తామని విడుదలైన వారు చెబుతున్నారు. వారితో మా ప్రతినిధి హరికృష్ణ మాట్లాడారు. చాలా కాలంగా మా కుటుంబ సభ్యులంతా కూడా జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ క్షమాభిక్ష ప్రసాదించి వాళ్ళందరినీ విడుదల చేయాలంటూ కూడా ప్రజావాణిలో పెద్ద ఎత్తునైతే సీఎం రేవంత్ రెడ్డికి అయితే దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేంద్ర రాష్ట్ర ఏదైతే అధికారాల అవకాశాలు ఏవైతే అంటే ఎవరైతే సత్పరతతో ఉంటారో వారిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సీనియర్ ఐఏఎస్ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా హై లెవెల్ కమిటీగా ఏర్పడి ఆ హై లెవెల్ కమిటీ ఒక జాబితానైతే తయారు చేయడం జరిగింది. దీంతో 213 మందికి అయితే నేడు క్షమాభిక్ష అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రసాదించింది. దీంతో నేడు వారంతా కూడా విడుదల కానున్నారు. ప్రస్తుతం మనం చెర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు కాసిం సార్. ఎప్పుడు జైలుకి వెళ్ళారు? నేనా సార్, నా కొడుకు వెళ్ళిండు, నేను వెళ్ళలేదు. ఇంతకుముందు నా కొడుకు పోయిండు. ఓకే, అంటే ఏ కారణం చేత? మర్డర్ కేసు భార్య కారణం, భార్యను గురించి. భార్య ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీ కొడుకు రిలీజ్ అవుతున్నాడు కదా. ఖుషిగా ఉంది సార్. ఖుషిగా ఉన్నాము, మంచిగా ఉన్నాము, ఖుషిగా కూర్చున్నాము, ఖుషిగా ఉండాలి అని. జైల్లో ఉన్నప్పుడు మీ కొడుకుని కలిస్తే ఎట్లా అనిపించింది? అంత మంచిగానే అనిపించింది. కలిసిన మాట్లాడుకుంటా 2 నెలలకు ఒకసారి వచ్చుకుంటా పోకుండా ఉంటాము. బెల్ మాకు టైంకు దొరకలేదు, ఇప్పుడు క్షమాభిక్ష దొరికింది, సంతోషపడుతున్నాము. క్షణికావేశం వల్ల అయితే ఏదైతే సంఘటన జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి అంటే సత్ప్రవర్తన కారణంగా వారైతే విడుదల అవుతున్నారు. చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. మనతో పాటు మరికొద్ది మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరు వెళ్ళారు? కుటుంబ సభ్యులు. నేను వెళ్ళేసాను. ఎట్లా ఉండే జైల్లో ఉన్నప్పుడు? మంచిగానే ఉన్నాం సార్. ఇప్పుడు విడుదల అవుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? విడుదల అవుతున్నాం అంటే మా పిల్లలు మేము కలుస్తున్నాం, సంతోషంగానే ఉన్నాం సార్. అంటే జైల్లో ఉన్నప్పుడు మీ పిల్లలు మిస్ అయ్యారా బయట కుటుంబ సభ్యులు? ఇక పడ్డారు సార్, చాలా బాధలు పడ్డారు వాళ్ళు, అని ఇప్పుడైతే మంచిగా ఉన్నారు సార్. ఇక ఏ దంది ఇచ్చినా ఏ జాబ్ ఇచ్చినా చేయగలుగుతారు సార్ వాళ్ళు. మా అబ్బాయే. ఎవరు వెళ్ళారు జైలు? నేను వెళ్ళిన మా అబ్బాయి, మా పొలం కాడ కొట్లాట కేసు సార్. మాకు నిన్న ఫోన్ వచ్చింది, మేడం వాళ్ళు మేము బెయిల్ మీద వచ్చినాము, అయితే మీకు జీవో కలుస్తుంది రావాలని ఫోన్ చేస్తూ వచ్చినాము. అంటే ఏ కారణం చేత? మా భర్త కేసులో వచ్చినాం మేము. మా ఆయన చచ్చిపోయింది, మా వాళ్ళు కేసు పెట్టినాం నిన్న. మొన్న బెయిల్ వచ్చింది, 7 నెలలు అవుతుంది బెయిల్ మీద వచ్చినాం. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎట్లా అనిపించింది? చాలా బాధ అనిపించింది. ఇప్పుడు పిల్లల్లో కలిసి ఉన్నామని సంతోషం అనిపిస్తుంది. జైల్లో ఉన్నప్పుడు పిల్లలు కలవడానికి వచ్చారా? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, రాకపోయేది. మేడం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చేవాళ్ళు, హాస్టల్కి ఫోన్ చేసి పిలిపించేవాళ్ళు. మేము బయటికి వెళ్ళాక అంటే ఉద్యోగం కోసం నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చారు కదా, అవును, దానికి ఏ పని? కుట్టు మిషన్ ఏదైనా అది నేర్చుకొని మేడం వాళ్ళు ఏది ఇస్తుంది చేసుకుంటాం. మేము 6 సంవత్సరాలు ఉండొచ్చాం సార్. అక్కడ మాకు అన్ని పనులు నేర్పించారు మేడం వాళ్ళు. మా పిల్లలేమో హాస్టల్లో ఉంటారు, నెలకు ఒకసారి తెచ్చి చూపించేటోళ్ళు మాకు. ఇప్పుడు మేము బెయిల్ మీద బయటకు వెళ్ళినాం కాబట్టి మా పిల్లలు మేము చూసుకోగలుగుతాం. ఈ క్షమాభిక్ష ఇస్తే కాబట్టి మాకు మొత్తమే పోతుంది కాబట్టి మా కుటుంబానికి మేము మంచిగా ఉండి ఇంకా ఎలాంటి పొరపాటు జరగకుండా మేము మంచిగా కష్టం చేసుకొని బతకాలని అనుకుంటున్నాం. మా ఆయన చనిపోయిన వల్ల జైలుకి వెళ్ళినాం. 6 సంవత్సరాలు ఉన్నాం జైల్లో. మొన్న బెయిల్ మీద ఇంటికి వెళ్ళినాం. మళ్ళీ మేడం వాళ్ళు ఫోన్ చేసిండు, ఇట్లా జియో వచ్చింది రండి అని వచ్చినాం. జైల్లో ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని కూడా కలవడానికి బాధగానే ఉండేది. ఇప్పుడు బయటికి వచ్చినాం, మా పిల్లలతో ఉన్నాం కాబట్టి సంతోషంగా ఉంది. మా పిల్లలు, మా అమ్మ, మా వాళ్ళ దగ్గర ఉన్నాం, సంతోషంగా ఉంది. జైల్లో ఉండడానికి అంటే బయటకు వచ్చిన తర్వాత పని చేసుకోవడానికి కొన్ని అవకాశాలు కూడా ఇచ్చింది. అక్కడ నేర్పిండ్రు, బేకరీ, కుట్టు మిషన్ అక్కడ నేర్పిండ్రు కాబట్టి ఇక్కడ కూడా ఇస్తామని అన్నారు మేడం. బాధపడ్డాం సార్. ఎట్లున్నారు అంటే బాధపడ్డాము. అప్పుడు పిల్లలకు దూరం అవుతాం కదా, కుటుంబానికి దూరం అవుతాం కదా అని బయటికి వెళ్ళాం, సంతోషంగానే ఉన్నాము సార్. ఇక ఏ పనులు ఇచ్చినా చేయగలుగుతాం. ఇప్పుడు
ఆ చేను కాడ బోరు కాడ నా కొడుకులు మేము కొట్టుకున్నాం సార్. పొలాల కాడ పల్లికాయ వస్తాం కదా, పల్లికాయ వస్తాం ఇక్కడ పొలాల కాడ నీళ్ళ గురించి కొట్టుకున్నాం. ఆ క్షణికావేశానికి ఏదో నిర్ణయం అంటే క్షణికావేశం వల్ల ఏదో గొడవలు జరిగాయి. గొడవల కారణంగా మేమంతా కూడా జరగని తప్పులు జరిగిపోయాయి. అందుకోసమే జైలుకి రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డికి ప్రజావాణిలో మా కుటుంబ సభ్యులంతా కూడా దరఖాస్తులు చేశారు. ఆ దరఖాస్తు కారణంగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు మాకు ఈరోజు నిన్న రాత్రి ఫోన్ చేసి ఐపీఎస్ అధికారి మాకు ఇన్ఫామ్ చేయడంతో చాలా సంతోషంగా అనిపించింది. మేము మా వాళ్ళంతా కలవడానికి చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నామని కూడా ఖైదీలు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్. నేను మీ పేరు చెప్పిన తర్వాత పరివర్తన పొంది ఈరోజు కారాగారం నుండి విడుదలై బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో చట్టాలకు లోబడి క్రమశిక్షణతో ఉంటానని, శాంతియుత జీవనం గడుపుతానని దైవ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా